హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెలికాం స్కీమ్కి సంబంధించి పేమెంట్ డేట్ అనేది 22వ తారీఖున వేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీవియస్గా మనం వీడియోలో చెప్పుకున్నాం కదండి. ఇకపోతే ఇంచుమించుగా 2,50,000 మంది ఈ స్కీమ్కి ఇనెలిజిబుల్ అవ్వబోతున్నారండి. అది ప్రాపర్గా మనం డేటాని చెక్ చేసుకోకపోవడం వల్ల ఈ స్కీమ్ కొంచెం దూరం కాబోతున్నారు. సో మీలో ఎవరైనా సరే ఉండుంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవ్వబోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జస్ట్ కేవలం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడందువలన ఈ స్కీమ్కి దూరం కాబోతున్నారండి. ఇది చాలా సింపుల్. మీరు జస్ట్ సచివాలయంలో కాంటాక్ట్ అయితే ఇది ఏదైతే మ్యాపింగ్ ఉందో ఈ మ్యాపింగ్ ప్రక్రియలో మనం యాడ్ చేయగలిగితే ఈ స్కీమ్కి ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఈ ఏదైతే యాడింగ్ ఉందో దీనికి సంబంధించి ఎస్ఈడి డేటా అని చెప్పేసి మనకి వెరిఫికేషన్ అనేది సచివాలయంలో జరుగుతుంది. ఇంచుమించుగా ఎవరైతే 1వ తరగతికి సంబంధించి కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంబంధించి అలాగే ఈ టెక్నికల్ వెరిఫికేషన్లో ఎవరైతే ఉన్నారో 1,55,000 మంది ఈ వీళ్ళందరూ కలిపి మనకి 30వ తారీఖున అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది. వీళ్ళందరూ కూడా ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో జూలై 22న ఇప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. వీరందరికీ కూడా 30వ తారీఖున ఇవ్వబోతున్నారు. కాబట్టి ముందుగా మీరు ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి 1వ తరగతిలో జాయిన్ చేస్తున్న తల్లులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ నేను మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూనిట్గా ఉన్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మాత్రం సంబంధిత సచివాలయంలో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఏదైతే లింక్ మీకు ప్రొవైడ్ చేశానో స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అని చెప్పేసి ప్రీవియస్గా మనం వీడియోస్ చేసుకున్నాం. అదే మాదిరి అందులోనే మీరు మీకు సంబంధించి మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ ఇచ్చి మనం ఏదైనా స్కీమ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్కీమ్స్ ఓపెన్ అవుతాయి. ఆ స్కీమ్తో పాటు అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ కానీ మీరు షేర్ చేయగలిగితే మీ ఫ్యామిలీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఓపెన్ అవుతారండి. ఓపెన్ అయినప్పుడు మీ పిల్లలు ఇప్పుడు ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతున్నారో ఈ పిల్లలకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నారు అనుకుంటే ఓకే అండి. ఉండడంతో పాటు ఈకేవైసీ కూడా అక్కడ చివరిలో మీకు కనిపిస్తుందండి. ఆ ఈకేవైసీ కూడా పూర్తి అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నారు అంటే ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎన్పిసిఐ చెక్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత చాలామంది కామన్గా చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా 5 పూర్తి 6లో ఎంటర్ అవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పాత ప్రీవియస్గా బాలాధారే ఉండి ఉంటుంది. సో ఈ బాలాధార్ నుంచి మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఆధార్ కింద చేయించుకోవాలి. వీళ్ళ బయోమెట్రిక్స్ ఐరీస్ అవన్నీ క్యాప్చర్ చేయించి పిల్లల పేరు మీద ఆధార్ కార్డు అనేది మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడైతే బాలాధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ చేయించుకుంటామో ఈ ఆధార్ చేయించుకున్న తర్వాత సంబంధిత సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఈకేవైసీ అనేది చేసుకోవాలండి. ఈకేవైసీ చేసుకుంటేనే పిల్లలకు సంబంధించిన డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనండి. ఈ రకంగా టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మరి ముఖ్యంగా ఈ 1వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమస్య ఎక్కువగా రాబోతుంది. కొత్తగా జాయిన్ చేస్తున్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు నేను చూపించిన ఈ లింక్లో మీరు చెక్ చేసుకోండి. డేటాని చెక్ చేసుకుని మీ వివరాలు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వివరాలన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, నో ప్రాబ్లం. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి. దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్లో వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న అన్నింటిలో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఉంటారు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మాత్రం మీకు డౌట్ అనిపిస్తే మాత్రం నేను ప్రొవైడ్ చేసిన లింక్లో చెక్ చేసుకుని వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా బాలాధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ కూడా అయ్యి ఉండాలి. ఈకేవైసీ అనేది పూర్తి అవ్వాలి. ఓకేనండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ప్రీవియస్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎవరైనా ఉండి గార్డియన్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి అమౌంట్ అనేది ప్రాసెస్ చేసేవారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకున్న ఎవరైతే ఈ 1,00,000 మంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పిల్లలతో పాటు 1,55,000 మందికి సంబంధించి ఎస్ఈడి డేటా ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి ఈ 2,50,000 మందికి మనకి గడువు అనేది పొడిగించి అప్పుడు అమౌంట్ వేయడం కోసం ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. బ్యాక్ ఎండ్లో వెరిఫై జరుగుతుంది. మీలో ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి ఉండుంటే మాత్రం చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.